ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన మీరు ఎలా ఉన్నారు? లేవగానే మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? మీరు మీ కుటుంబాలందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. మరి ఒక రోజు చూడడానికి దేవుడు మీకు సహాయం చేశారు, మరి ఒక దినాన్ని మీ జీవితంలో యాడ్ చేశారు అంటే దేవుడు మరి ఒక అవకాశాన్ని మీకు ఇస్తున్నారు. మీ జీవితంలో ఏది సరి చేసుకోవాలో, ఎక్కడ తప్పిపోతూ ఉన్నారో, దేనిని విడిచిపెట్టాలో, వేటిని కట్ చేయాలో వాటిని గ్రహించి విడిచిపెట్టడానికి దేవుడు మరలా మీకు అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి దీన్ని మనం ప్రారంభిస్తూనే తండ్రి, ఈరోజు నా జీవితంలో వ్యర్థం అవ్వకూడదయ్యా. ఈరోజు నాతో మాట్లాడండి, నన్ను సరిచేయండి, నన్ను సర్వసత్యంలోనికి నడిపించండి, ఏ స్వరూపంలోనికి నేను రావాలయ్యా అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ దీన్ని మనం ప్రారంభించండి. దేవుడి రోజంతా మీకు తోడుగా ఉండి నడిపిస్తారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైనా సమస్యలు అనారోగ్యాలతో ఉంటే చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కలిసి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఆమేన్. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అనేక మంది మాటలతో నేను బాధపరుస్తూ ఉంటే ఆ నొప్పి భరించలేక ఆ మాటలు నిత్యము గుర్తు చేసుకుంటూ దుఃఖపడుతున్నావా? ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నారు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నేను చాటు చేస్తానని. నిజంగానే కొందరు మనతో మాట్లాడినప్పుడు మనసంతా గాయపడుతుంది, నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఒకసారిలో మనం చెయ్యని దానికి కూడా మనల్ని నిందిస్తూ ఉన్నప్పుడు, ఎందుకయ్యా ఈ నిందలు నాకు వచ్చాయి, ఏంటయ్యా నా జీవితం అని బాధపడాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ విధంగా నిన్ను బాధ పెట్టే వారి నుండి నిన్ను విడిపిస్తాడు. ఆ నొప్పి కూడా నీకు తగలకుండా, ఆ మాటలు నీ హృదయంలోనికి గుచ్చుకొనకుండా వచ్చిన మాటలు వచ్చినట్టుగానే ఆయన నీకు దూరపరచబోతున్నాడు. మనుషుల మాటలే కాదు, అనేకసార్లు శత్రువైన సాతాను కూడా అనేకమైన మాటల్ని చెప్తూ ఉంటాడు. నిన్ను ఏ విధము చేతనైనా కన్నీటితో నింపాలని, నిన్ను ఏ విధము చేతనైనా నీ జీవితంలో సక్సెస్ అవ్వకుండా నిన్ను అడ్డగించాలని, నీవేదైతే చేయాలనుకుంటున్నావో అది నువ్వు చెయ్యలేవు అన్నట్టుగా నీకు భ్రమ కలిగించి నీ యొక్క భవిష్యత్తునంతా కూడా నిర్వీర్యం చేయడానికి శత్రువు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోబును కూడా అదే విధంగా ప్రయత్నించాడు. నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్న యోబు జీవితంలో భయంకరమైన తుఫాను వచ్చింది. ప్రళయము వలె సమస్యలు వచ్చాయి. భయంకరమైన సునామీ వలె తన జీవితం అతలాకుతలమైపోయింది. అన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించినవన్నీ పోగొట్టుకున్నాడు యోబు. ఏమీ లేనివాడుగా బూడిదలో కూర్చొని ఉన్న యోబుతో స్నేహితులు ఎంతో కఠినమైన మాటలు మాట్లాడుతున్నారు. వారి మాటల ద్వారా నొప్పి కలుగుతోంది యోబుకు. నీవు భక్తి గలవాడవైతే ఎందుకిన్ని శ్రమలు వస్తాయి నీకు? నీవు నిజంగా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తుంటే ఎందుకిన్ని కష్టాలు? ఎందుకు అన్నీ పోగొట్టుకుంటావు? ఏమీ లేనివాడుగా ఎందుకు మిగిలిపోయావు? నీవు నమ్మిన దేవుడు నీకు సహాయం చేశాడా? పైకి భక్తిపరుడిగా కనబడుతున్నావు, కానీ నువ్వు చాలా భయంకరమైన పాపాత్ముడివేమో. నీ పాపాలు ఒప్పుకుంటే ఇప్పటికైనా దేవుడు నీకు సహాయం చేస్తాడేమో అని కష్టంలో ఉన్న యోబును ఓదార్చకుండా ఇంకా మాటల చేత నొప్పిస్తూ ఉన్నారు. వారి మాటలు తన హృదయాన్ని గుచ్చుతూ ఉన్నప్పుడు ఆ మాటల నొప్పి యోబుకు తగలకుండా దేవుడు యోబును వారి నుండి చాటు చేశాడు. అందుకే వారి మాటలకు కృంగిపోకుండా
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఇదిగో నా బిడ్డల్ని పోగొట్టుకున్నాను, నా పనివారిని కోల్పోయాను, నాకు కలిగిన ఆస్తిని పోగొట్టుకున్నాను, ఇంటిని పోగొట్టుకున్నాను, సమస్తాన్ని పోగొట్టుకున్నాను, నా ప్రాణం ఒక్కటే ఉంది నాకు. అయితే ఈ ప్రాణము పోయినా, ఇదిగో ఆయన నన్ను చంపినా నేను భయపడను. మరణమే నా ఎదుటికి వచ్చినా నేను దేవుని దూషించను. నేను ఆయన కొరికే జీవిస్తాను, ఆయన కొరికే ఎదురు చూస్తానన్నాడు. ఆ భయంకరమైన మాటలు యోబులోనికి వెళ్లకుండా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఇంత ధైర్యాన్ని యోబుకి ఎవరిచ్చారు అంటే దేవుడే. ఆ మాటలు యోబుకు తగలకుండా యోబును చాటు చేశాడు. ప్రళయము వలె అవి వచ్చినా ఆ మాటలకు భయపడకుండా, ఆ కష్టాలకు భయపడకుండా యోబు నిలబడడానికి దేవుడు శక్తిని అనుగ్రహించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా మనుషులు మాటల చేత నిన్ను నొప్పిస్తూ ఉన్నారా? వారి మాటలే నీ హృదయాన్ని చీల్చివేస్తూ ఉన్నాయా? నీ గుండె పగిలిపోయేటువంటి మాటలు నీ భర్త నీతో మాట్లాడుతున్నారా? నీ భార్య నీతో మాట్లాడుతుందా? నీ బిడ్డల మాటలను బట్టి నువ్వు బాధను అనుభవిస్తున్నావా? నీ తల్లిదండ్రులు ఒకవేళ నిన్ను పనికిరాని వాడవని, పనికిరాని దానవని అంటున్నారా? భయపడొద్దు. వారందరూ మంచివారే, కానీ వారిలో ఉన్న శత్రువే నీతో ఆ విధంగా మాట్లాడిస్తూ ఉన్నాడు. శత్రువు అనేకమైన అబద్ధములు నీకు చెప్పిస్తూ ఉన్నాడు మనుషుల ద్వారా. అయినప్పటికీ భయపడొద్దు. వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. మహోన్నతి నిన్ను దేవుని చాటున నీవు దాగుకుంటే, ఆయనను ఆశ్రయపురంగా నువ్వు చేసుకుంటే, ఇక ఆ మాటలేవి కూడా నీ హృదయాన్ని తాకలేవు. ఆ మాటలేవి కూడా నిన్ను బాధించలేవు, నీ హృదయాన్ని బద్దలగొట్టలేవయ్యి. ఎందుకంటే ఆయన చేతుల్లో నువ్వు దాగుకున్నావు. శత్రువు వేసే ఏ బాణము కూడా నీకు తగలదు. విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవో అనేకుల మాటల వల్ల గాయపడుతున్నావా? నీ స్వంత వారే నిన్ను బాధించే మాటలు మాట్లాడుతున్నారా? భయపడొద్దు. అటువంటి సమయంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, సాధ్యమైనంత వరకు మనుషులతో మాటలు తగ్గించి, వారెంత దగ్గర వారైనా నిన్ను బాధించే మాటలు వారి నోట నుండి వస్తూ ఉంటే వారికి సమాధానం చెప్పకుండా, నీకు బాధ కలిగినప్పుడల్లా, మాటలతో ఎవరైనా నిన్ను గాయపరిచినప్పుడల్లా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరించి వారితో మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా దేవునితో మాట్లాడు. నీ బాధంతా దేవునికి చెప్పుకో. ఈ మనుషుల మాటలను గాయపరుస్తూ ఉన్నాయ్యా, నా హృదయం పాడైపోతుందయ్యా మనుషుల మాటలను బట్టి. మీరు నాతో మాట్లాడండి అయ్యా. మీరొక్క మాట మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. రోజులో నీకెన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో మాట్లాడడం ప్రారంభించు. ఎప్పుడైతే మనుషులతో మాట్లాడడం తగ్గించావో, వారికి జవాబు ఇవ్వడం తగ్గించావో, దేవునితో మాట్లాడడం ప్రారంభించావో, దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుడు వారికి తెలియజేస్తాడు నీవేంటనేది. కాబట్టి ఎంతమంది నిన్ను మాటలతో హింసించేవారున్నా, గాయపరిచేవారున్నా భయపడొద్దు. దేవునితో మాట్లాడడం ప్రారంభించు. కొన్ని దినాల్లోనే నీతో కూడా మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీ ప్రతి సమస్యకు ఆయన జవాబిస్తాడు. ప్రతి సమయంలో నేను నీకు తోడున్నానని గొప్ప ధైర్యాన్ని కలిగిస్తాడు. ఎవ్వరి నోటి మాటల వల్ల నీకు నొప్పి తగలకుండా, ఆ మాటలు ప్రళయం వలె వచ్చినా కూడా వాటన్నిటిని నిర్వీర్యం గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని నీకు దయచేస్తాడు. ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేస్తానని వాగ్దానం చేశారు. నమ్మిన వారందరూ పొందుకుంటారయ్యా. ప్రత్యేకంగా మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములకు తెలియజేస్తున్నారు. పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కొక్కరిని చేతులు పెడుతున్నాను తండ్రి. ఎంతమంది అయితే సమస్యల్లో ఉండి సతమతమైపోతున్నారో అందరి జీవితాల్లో యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆర్థిక బంధకాలు ఉన్నవారిని లేవనెత్తండి. అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని లేవనెత్తండి. కోర్టు బంధకాల్లో ఉన్నవారిని లేవనెత్తండి. పాపంలో, వ్యసనాల్లో, శాపముతో ఉన్న వారందరినీ కూడా విడిపించండి అయ్యా. అనారోగ్య బంధకాల్లో ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగం లేదని, ఇంకా వివాహం కాలేదని, వివాహమైన గర్భఫలం లేదని, గృహం లేదని, ఆస్తులు లేదని, అంతస్తులు లేవని అనే నిందలు, అవమానాలు ఎంతమంది అయితే భరిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి తండ్రి.
ఆ మాటల వల్ల ఏ నొప్పి కూడా వారికి తగలకుండా చాటు చేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. జ్ఞానము దయచేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. గర్భంతోని బిడ్డలందరినీ కూడా నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏది లేదని దేని కొరకు నువ్వు నిన్ను అనుభవిస్తున్నావు? ఎవరి నోటి మాట వల్ల నొప్పి నీకు తగలకుండా దేవుడు నిన్ను చాటు చేస్తాడు. మహోన్నతుడైన దేవునిలో నువ్వు దాగుకో. ఇక ఏ మాట కూడా నీకు తగలదు. ఈ వాగ్దానం నా కొరకే అన్న వారందరూ కూడా తప్పకుండా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.